ఇగో వాళ్ళకి దమ్ము చేతకాక, ప్రభుత్వం చేతకాక వాళ్ళపైన వీళ్ళపైన డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ గాంధీ కన్నా ఎక్కువ కేసీఆర్ అట్లాంటి ప్రభుత్వం నడిపించిన నాయకుడిని ఈడు తీసుకోవడం చాలా బాధాకరం. మరి అన్ని కుల వర్గాలకు చేసిన మేలు ఈడు ఒక బంజారా జాతికి ఒక మంత్రి పదవి లేని దద్దమ్మ ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతాడంట. కేసీఆర్ అంటే దేవుడు. తెలంగాణ యావత్తు 350 ఎకరాల ఇచ్చిన ప్రాజెక్టు పైన నీళ్లు ఇస్తే ఇవాళ ఎడారిగా మార్చిన దద్దమ్మ ఆ పొట్టి బుడంకాయ ప్రభుత్వం చేతగాక మరి ఇవాళ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తా ఉన్నాడు. అట్లాంటి ప్రభుత్వానికి ఆయనకి వెంటనే వాడు యావత్తు తెలంగాణ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఏ జాతి కూడా వాళ్ళని క్షమించదు. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇట్లాంటి మహనీయుడికి ఇవాళ ఈ పరీక్ష పెట్టడం అంటే అన్ని జాతి కుల వర్గాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిండు, తండాల గ్రామ పంచాయతీ చేసిండు. అందుకే ఇవాళ పిలిపించడం అంటే రాజకీయ కక్షనే అనుకోవచ్చా? అది క్లియర్ కట్గా ఇవాళ గాంధీ కన్నా ఎక్కువ మేధావి ఉన్న మహనీయుడికి ఇవాళ ఇక్కడ తీసుకోవడం చాలా సిగ్గుచేటు. ఆడు జానడంతా లేడు. ప్రభుత్వాన్ని నడపడానికి చేత కాదు. ఒక జాతి బిడ్డలకు కూడా ఒక మంత్రి పదవి చేయడానికి చేత కాదు. వాడు అన్ని వర్గాల పదవులు అన్నీ వాడిని జేబులో పెట్టుకుండు. ఏడుగురు అన్నదమ్ములు అందరూ దోపిడికి రాబోయే 3 సంవత్సరాల్లో అన్ని లెక్క పెట్టి అన్ని మిత్తిలతో సహా రిటర్న్ తీసుకుంటాం. ఇది ఓన్లీ 2.5 సంవత్సరాలే ఆట ఆడుకో. ఆయనకు ఇక్కడ పిలిపించడం ఆయనకు ఆనందం పీక్షాచి ఆనందపడాల్సింది తప్ప దానికి ఏ సంబంధం లేదు. ఆడు ఎంత కక్ష చేసినా వెంట్రిక కూడా పీకలేడు. కేసీఆర్కి వెంట్రిక కూడా పీకలేడు. మాట్లాడరా? దాసర్ శ్రీనివాస్, అడ్డగుట్ట, సికింద్రాబాద్. ఏమున్నది సార్ అసలు అందులో ఏం సరుకులేదు, సామాన్ లేదు. కేసు పెట్టాలా? ఆయన నోటు గోటు కేసులో ఆయనను అప్పుడు నిర్బంధించి విచారణ జరిపించినందుకు ఆయన లోపల ఆ కక్షను పెట్టుకొని ఏదో ఒక కమిషన్ వేయాలా వేసిండు. కేసీఆర్ని విచారించాలి, ఆయన మనస్తృప్తి అన్నట్టు. కానీ ఒకటి ఏమంటున్నా అంటే రేపు ఈ దేశం కోసం ఎవరన్నా ఏదైనా చేద్దామంటే కూడా మనం దేశం కోసం, ప్రజల కోసం, సమాజం కోసం కష్టపడితే విచారణలు మనోళ్ళే మనం జైలు వేయాలని ఒక కుట్రలు అంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాష్ట్రం సాధించిన ఒక మహాన్ నేత, ఒక మహాత్మా గాంధీ అంతటోడు, బాపూజీ అంతటోడు, ఆయనను విచారించడం అనేది ఈ తెలంగాణ జాతికే బాధాకరమైన విషయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఆయనకు విలువలు లేవు, ఆయనకు నీతి నిజాయితీ లేదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న అసెంబ్లీలో ఏం చేసిండు, ఈ తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చిండు. పొట్టి శ్రీరాములు పేరు తీసేసి మన జయశంకర్ సార్ పేరు పెట్టి అసెంబ్లీలో ఏమంటాడంటే, మీరు ఏమనుకోవద్దు, నేను వెంటనే రోషయ్య పేరు ఆడబెడతా, పొట్టి శ్రీరాములు పేరు ఆడ ట్రైన్ స్టేషన్ పెడతా, రైల్వే స్టేషన్ పెడతా అని చెప్పిండు. అంటే వాళ్ళు భయపెట్టిస్తారు ఆయనను, లేదా చంద్రబాబు చెప్పు చేతులలో ఉన్నాడు ఆయన, చంద్రబాబు ఆజ్ఞల ప్రకారం ఇవన్నీ చేస్తున్నాడా అని అదే కదా ఉద్దేశం. అంటే నువ్వు ఇంత పెద్ద తెలంగాణ జాతికి ముఖ్యమంత్రి అయి ఉండి అసెంబ్లీలో పేరు మారవంగానే నీకు ఎందుకు భయమైంది? నువ్వు ఫస్ట్ నీ అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే అది చేసి చూపి. కేసీఆర్ చేసిన వాటికన్నా నువ్వు ఎక్కువ చేసి కేసీఆర్ దిక్కు కాకుండా జనమంతా నీ దిక్కు చూసినట్టు చేసుకో. కానీ కేసీఆర్ పేరు దుడిపేస్తా, కేసీఆర్ని కనబడకుండా చేస్తా. కేసీఆర్ ఒక శక్తి, సూర్యుడిని ఆపుతా, ఆకాశాన్ని కనబడకుండా నేను పరదాలు కడతా, టెంట్లు కడతా అంటే చీకిపోతాయి రా పిచ్చి. అవి ఎప్పుడో ఎండిపోతాయి, ఆకాశం కనిపిస్తుంది, సూర్యుడు కనిపిస్తాడు. ఈ పిచ్చి వేషాలు మానేసి మంచి పనులు చేసేది ఇది పెట్టుకోవాలి. లేకపోతే జాతి నిన్ను తీసి బండ కొడుతుంది. నిన్నే కాదు, కాంగ్రెస్ పార్టీని కూడా బండ కొడుతుంది. మేమిచ్చినాం అంటారు. మేము కొట్లాడితే ఇచ్చిర్రు. కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఉద్యమం జరిగితే ప్రజలందరిని ఒకటి చేసి తెలంగాణ కావాలని నిలదీస్తే, అడుగడుగున అడ్డుపడితే తెలంగాణ రాష్ట్రం ఇస్తాను సోనియా గాంధీ ఇచ్చి 15 రోజులు కూడా కాలేమే, ఆంధ్రోళ్ళ ఒత్తిడికి లోనై వెనుక తీసుకున్నది. ఆ పని చేయడం వల్ల దాదాపు 15 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ముందే ఇచ్చింటే నిజంగా సోనియా గాంధీని దేవతగానే భావిస్తుంటే కేసీఆర్ కూడా టీఆర్ఎస్ను విలీనం చేస్తానే అనుకున్నాడు కాంగ్రెస్లో. కానీ ఇచ్చి వెనుకకు తీసుకొని తెలంగాణ
బిడ్డలని పొట్టన పెట్టుకున్నందుకు మాకు విరక్తి కోపం అన్నీ వస్తాయి కదా. మా పిల్లల్ని పోగొట్టుకున్నాక నీ మీద మాకు ఎందుకుంటుంది, ఎందుకు ఇస్తా అన్నావు, ఎందుకు వెనక తీసుకున్నావు, నీ ఆ తప్పుడు వ్యవహారం వల్ల సోనియా గాంధీ గారు మా పిల్లల ప్రాణాలు పోయినాయి. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు కాళేశ్వరం 2 పిల్లర్ కులాగానే మొత్తం అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. మంచి క్వశ్చన్, మంచి ప్రశ్న అడిగిరా మీరు. అసలు జరుగుతున్నది దాని మీద కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కడతా అన్నాడు? మీరు 70-80 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణలో ఎండాకాలం వస్తే బిందెల కాడ నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి కుండలు వల్ల కొట్టుకునే పరిస్థితి ఉండే. ఇది పూర్తిగా ఈ నీటి సమస్యను పూర్తిగా తీర్చడం కోసం ఆయన ఎప్పటి నుంచో ఆలోచించిన ఆలోచన విధానాన్ని మనకి ఏదైతే 1400 టీఎంసీలు గోదావరిలో మనకున్న వాటాను దృష్టిలో పెట్టుకొని మన 60% వాటా మనకు రావాలి కదా, వారిని వాడుకోకుండా సముద్రంలో వృధాగా పోతుంది. మనం ఎక్కడి నుంచి తీసుకోగలుగుతామని ఆలోచన చేసి ఫస్ట్ తుమ్మిడిహట్టి దగ్గర మనం తీసుకుందామని అనుకున్నాం. తుమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేదు. అది తీసుకున్న తర్వాత ఆ ప్రపోజల్ని సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించినప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నదంటే నీ కాడ 2 టీఎంసీల నీళ్ళు కూడా లభ్యత లేదు, నువ్వు ఇంత పెద్ద ప్రాజెక్టు 2 టీఎంసీల నీటిని నమ్ముకొని ఎక్కడ పెడతావు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం తర్వాత ఎక్కడుంటుంది అని ఎంక్వైరీ చేసి ఇంజనీర్లు అందరు కలిసి ఉంటుంది కదా వ్యవస్థ ద్వారా అక్కడ మనం ఇక్కడ ఇప్పుడున్న మన ఏమంటారు ఇప్పుడు కట్టిన కాళేశ్వరం అది అక్కడ కట్టాలని చెప్తే ఏదైనా చిన్న ఒక భవనం కట్టాలంటేనే మనం అనేక ఇవి తీసుకుంటాం, కేర్ఫుల్స్ అంటే సెక్యూరిటీలు అన్ని భద్రతలు తీసుకొని మనం ఇల్లు కట్టుకుంటాం. అటువంటిది ఇంత పెద్ద డ్యామ్ కట్టేప్పుడు డైరెక్ట్ కట్టనిస్తారా? ఇంత తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదా? ఈ ముఖ్యమంత్రి అంటే ఆయనకు లేదా? నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ వచ్చిన తర్వాతనే అక్కడ గట్టిదనం ఉంది, బ్యారేజ్ కట్టొచ్చు, నిలబడుతుంది అనే రిపోర్ట్ ఇచ్చినాకనే కదా ఇంజనీర్లకు ఇస్తే వాళ్ళు కూడా అక్కడ చేసిండ్రు, కట్టిర్రు. కేసీఆర్ చెప్పిండొచ్చు ఇక్కడ కడితే బాగుంటుందని, కానీ ఇంజనీర్లు చెప్పారు. ఆడ ఒకవేళ పరిస్థితి బాగాలేదు సార్ ఇక్కడ కడితే కుంగిపోతుందని వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు ఎందుకు చెప్పలేరంటే ఆ జియోగ్రాఫికల్ రిపోర్ట్ ఉంది, అక్కడ గట్టితనం ఉంది, కట్టొచ్చు, నిలబడుతుందని. అది చెప్పినాక మళ్ళీ ఇంజనీర్లు చెప్తే ముఖ్యమంత్రి అడుగుతాడు కదా, ఆ రిపోర్ట్ అట్లున్నాక మీకెట్లా అలా అంతకన్నా ఎక్కువ తెలుస్తుందా అని అడుగుతారు. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాతనే ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇంజనీర్లు కరెక్ట్ ఉందని చెప్పిన తర్వాతనే బ్యారేజ్ కట్టడం జరిగింది. ఎంత పెద్ద విమానాలు రైట్ బ్రదర్స్ కనిపెట్టినప్పుడు కూడా మొదట ఎన్నో లోపాలుండే, ఎగిరి కింద పడ్డారు, చేతులు ఇరిగినాయి, మళ్ళీ దాంట్లో ఏం లోపాలు ఉన్నాయో దిద్ది మళ్ళీ కట్టిరు, అట్లా ఎన్నో చేసిర్రు. మొన్న ఆమె సునీత విలియమ్స్ బయట స్పేస్లో పోయినప్పుడు వ్యోమగామిగా అది ఖరాబ్ అయింది పైన. ఇక్కడ నుంచి మనం ఇంకో దీన్ని పంపించి దాన్ని రిపేర్ చేసుకొని ఆమెను మళ్ళీ 9 నెలల తర్వాత భూమి మీద తీసుకొచ్చినాం. ఇంతటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం, ఇంతటి సమస్యని కూడా అధిగమిస్తున్న ఈనాటి మానవుడు ఆ 2 పిల్లర్లని తిరిగి నిర్మించలేడా? కేవలం కేసీఆర్ పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. తెలంగాణ ప్రజలు నీటి ఎద్దడి లేకుండా 100 సంవత్సరాల వరకు కూడా హాయిగా బతుకుతారన్న కుళ్ళుతోని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ పేరు ఉండొద్దు అనే ఇది దురుద్దేశంతో దాన్ని ఎండబెట్టాలని చెప్పి పండబెట్టాలని చెప్పి ఇవన్నీ వేసి పక్కకి పెట్టిండు. ఇప్పుడు విచారణతోటి ఉన్నది వాస్తవాలని చెప్తారు. ఎవరైతే దానికి ఆ సిపి గారు ఘోష్ గారు ఆయన కరెక్ట్ ఉంటే ఇప్పుడు నిన్న హరీష్ రావు గారే పూర్తి విషయాలు అన్నీ అక్కడ ఆధారాలతో సహా పేపర్ డాక్యుమెంట్స్తో సహా అక్కడ సమర్పించిండు. కేసీఆర్ చెప్పవలసింది పెద్ద ఆడ ఏం లేదు. కేసీఆర్ని అడిగే కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు, ఆయన అది వివరంగా చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే నిజం చెప్పేటోడే కేసీఆర్. ఆడ నిజాలు చెప్పడానికి మాకు భయమైంది, అందుకే విచారణకు వస్తున్నాడు. ఆడ ఉన్న నిజాలు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ కమిషన్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, దాన్ని రిపేర్ చేయమంటుందా? ఎన్డీఎస్ఏ కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్పారు. మరి ఆ ఎల్ఎన్టీ వాళ్ళని పిలిపియండి, బహిరంగంగా ఒక వేదిక మీద మీలాంటి జర్నలిస్టులందరినీ, ప్రముఖ జర్నలిస్టులను కూర్చోబెట్టారు ఒక 500 దేశవ్యాప్తంగా. ఆడ చర్చిద్దాం కాళేశ్వరంని ఉంచాలన్నా తీసేయాలన్నా అని. అది చేయండి, చూస్తా, దమ్ములుంటే అది చేయండి. ఒకవేళ కేసీఆర్ మీద దురుద్దేశంతో ఏదైనా చేస్తే విచారణకు వస్తుందంటేనే కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కేసీఆర్ మీద ఏమైనా తప్పుడు ఆరోపణలతో ఏదో నిర్బంధాలు చేసి ఆయన ఏదో చేద్దామనుకుంటే ఖాళీ బూడిదవుతారు. నిప్పుతో చెలగాటాలు ఆడొద్దు. నిజంతో
సయ్యాటలు ఆడొద్దు. నిజం నిజమే ఉంటుంది, అబద్ధం అబద్ధమే ఉంటుంది. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ముందర ఎల్కేజీ విద్యార్థివి. ఆయన ఒక ప్రొఫెసర్ను మించిపోయిన అనుభవశాలి, ఆయన అన్ని తెలివితేటలు ఉన్న వ్యక్తి. నువ్వు ఆయన పిచ్చి పనులు ఆయన చేయడు, నువ్వు ఆ కుప్పిగంతులు ఏకు, నువ్వు మంచి పరిపాలన చేయి. ప్రజలు నీకు అవకాశం ఇచ్చిర్రు, మంచి పరిపాలన చేసి కేసీఆర్ కన్నా కూడా ఈయన ఇంకా గొప్పోడు పోయి అని చెప్పు. నువ్వు కూడా మా తెలంగాణవే, నీకు కూడా గొప్ప పేరు వస్తే మాకు సంతోషమే. కానీ అనవసరంగా తెలంగాణ బాపూజీ అంటే ఆయన బాపూజీ, ఆయన దొండకాయ తింటాడు, బెండకాయ తింటాడు. అరే తిండి ఆయన ఇష్టమయా, ఆ తాగుడు ఆయన ఇష్టమయా? మీకెందుకు అది? నీకు ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం ఏమైనా తప్పుడు పని చేస్తే నువ్వు మాట్లాడాలి. కేసీఆర్ బాపూజీ ఎట్లాగాడు, తెలంగాణ బాపూజీ ఎట్లాగాడు? ఆయన తెచ్చిండా 1500 మంది చచ్చిపోతే 2000 మంది అందరూ కలిసి కొట్లాడుతూ వచ్చింది అంటున్నాడు. మహాత్మా గాంధీని బాపూజీ అని ఎట్లా అంటున్నారు? మహాత్మా గాంధీ ఒక్కడు కొట్లాడితే దేశ స్వాతంత్రం వచ్చిందా? 1857లో సిపాయిల తిరుగుబాటే వెలుగులోకి వచ్చిన ఒక పోరాటం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. ఆనాటి నుంచి జలియన్వాలా బాగులు, ఎన్నెన్నో మారణకాండలు జరిగిన తదనంతరం ఆ కారణ మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉన్నప్పుడు స్వతంత్రం ఇచ్చింది కాబట్టి మనం ఆయనను బాపూజీ అన్నాం. మరి ఎంతోమంది 69 నుంచి కొట్లాడిరని మీరు అంటారు. 69లో కొట్టారు, చచ్చిపోయారు, అంతయ్యారు. నాయకత్వం ఎవరు నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చింది? కేసీఆర్ నాయకత్వంలో వచ్చింది కదా. మరి ఈయన ఎట్లా బాపూజీ గాడు? కేసీఆర్ బాపూజీ గాడు అంటే మహాత్మా గాంధీ దేశానికి కూడా బాపూజీ గాడు. దేశానికి మహాత్మా గాంధీ బాపూజీ అయితే ఖచ్చితంగా కేసీఆర్ కూడా తెలంగాణ బాపూజీ. ఆయనను బాపూజీగా మీరు గౌరవించాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం.